కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండాలి. ఒక పక్క ఢిల్లీలో బీజేపీ ఓట్ల గల్లంతు చేస్తుంది, ఓట్లని దొంగిలిస్తుంది అని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ ఎస్ఐఆర్ మొదలైన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది. మరి తెలంగాణ పౌరుల ఓటు హక్కు కాపాడడానికి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుంటుంది? దానికి ఉదాహరణ మీకు చెప్పాలి. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి నింపాలి అంటే 2002, 2025 ఓట్లను మ్యాపింగ్ చేయడం, అదేవిధంగా బిఎల్ఓలకు ఇచ్చిన మొబైల్ యాప్లో వాటిని సబ్మిట్ చేయాలి ఫామ్ని. అంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి వాళ్ళకి, చేసే వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలిసి ఉండవాలి, కనీసం మొబైల్ వాడడం తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడున్న బిఎల్ఓలకి దాదాపు 35,000 బిఎల్ఓల్లో దాదాపు చాలామందికి కూడా కనీసం మొబైల్ వాడరాని వాళ్ళు బిఎల్ఓలుగా నియమించింది ఈ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళని ఇవ్వడం వల్ల ఈ రోజుకి 18-19 రోజుల్లో జరిగితే 1,26,00,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటికీ బిఎల్ఓలతోని సబ్మిట్ అయ్యి వెరిఫై అయ్యి ఉంటే అందులో దాదాపు 30 లక్షల పైన వాట్లల్లో తప్పులు ఉన్నాయి. అంటే మ్యాపింగ్ సరిగా లేకపోవడం, లేకపోతే 2002తో 2025 ఓట్లని మ్యాప్ కాకపోవడమో, లేకపోతే వాళ్ళు తప్పులు నింపడం జరగడంతో దాదాపు 30 లక్షల పైన అనామలిసిస్ అంటే తప్పులు ఉన్నాయి, వాటికి వీటికి మ్యాచ్ కాలేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే జూలై 31వ తారీఖు తర్వాత వీళ్ళందరికీ కూడా నోటీసులు పోతాయి. అంటే 1,26 లక్షల్లో 30 లక్షలు అంటే దాదాపు 25% మందికి నోటీసులు పోతున్నాయి. అంటే ఈ ప్రక్రియ మొత్తం అయిపోయే టైంకి చూస్తే 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లకి నోటీసులు పోయే అవకాశం ఉన్నది. దీనికి కారణం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన అధికారులకి సరైన పరిజ్ఞానం లేకనో, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమో, వారికి సరైన శిక్షణ లేకపోవడమో, అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళందరి ఓట్లు కూడా ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు రావడం, వాళ్ళ ఓట్లన్నీ కూడా గాలిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుని ఓటు పోయినా కూడా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికీ కూడా కనీసం ఒక్కసారి కూడా ఎలక్షన్ కమిషన్తో కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం కానీ, ప్రభుత్వం మాట్లాడడం కానీ, ట్రైనింగ్ ఎట్లయింది, ఎట్లా చేస్తున్నారని కనీసం దాని మీద ఒక సమీక్ష కూడా చేయలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇల్లులు అద్దెకు తీసుకొని ఉండి ఇంకో ప్రాంతానికి పోయిన వాళ్ళు, ఇట్లా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇక్కడ ఇప్పటికీ 13% అయింది ఇక్కడ. అంటే ఇంకా 87% కావాలి. దీనికి కారణం కూడా బిఎల్ఓలే. ఇంతకుముందు మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు బిఎల్ఓలు ఇళ్ళకు పోకుండా టెంట్లు వేసుకొని కూర్చోవడం వల్ల ఓటర్లకి బిఎల్ఓలు ఎక్కడున్నారో తెలియదు, ఓటర్లు ఎక్కడున్నారో బిఎల్ఓలకు తెలియదు. దీని అంతటికీ కారణం కూడా ఎలక్షన్ కమిషన్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. తప్పనిసరిగా ఇప్పటికైనా ఈ 10 రోజులైనా సరిగా చేసి వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వాలి. ఒక మంచి ఉదాహరణ దీనికి 2002లో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈ కమిషన్ వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఆంధ్రప్రదేశ్కి బదులు ఈరోజు ఇప్పుడు తెలంగాణ రాయాల్సింది పోనిచ్చి తెలంగాణకు బదులు ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నారు ఫామ్లలో. అంటే అంత చిన్న అవగాహన కూడా కల్పించలేని ఎలక్షన్ కమిషన్, ఆ అవగాహన లేని బిఎల్ఓలు ఈరోజు పనిచేస్తున్నారు. అంటే వీళ్ళకి తెలంగాణ పౌరుని ఓటు హక్కు వీళ్ళు ఎంత నెగ్లిజెన్సీ, ఎంత నిర్లక్ష్యంగా తీసుకున్నారనేది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క క్రిమినల్ నెగ్లిజెన్సీ అనబడుతుంది. ఖచ్చితంగా ఏ ఒక్క ఓటు పోయినా కూడా రేవంత్ రెడ్డి క్రిమినల్ నెగ్లిజెన్సీతోనే ఈరోజు తెలంగాణ పౌరుల ఓట్లు గాలిలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియదలుచుకున్నాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ.